పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అమరావతిపై అనుచిత వ్యాఖ్యల విషయంలో ఆ కేసుకు సంబంధించి అరెస్ట్ అయిన A2 కొమ్మినేని శ్రీనివాసరావుకి సుప్రీంకోర్టు బెయిల్ ప్రసాదించింది. ఓవరాల్గా ఈ ఇష్యూని పర్స్యూ చేసిన తర్వాత కోర్టు చెప్పిన మాటలేంటి, కొమ్మినేని శ్రీనివాసరావుకి బెయిల్ వచ్చినంత మాత్రాన అమరావతి మీద వేసినటువంటి అభాండాలు చెరిగిపోయినట్టేనా ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ లింగంనేని శివరామప్రసాద్ గారు ఉన్నారు. శివరామప్రసాద్ గారు నమస్కారం. చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్టు, అదే అక్కడ క్రైటీరియా అయినట్టుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల్లో ఆయన క్రిమినల్ కాదు, నేర చరిత్ర లేదు, అలాంటప్పుడు ఇంత సీరియస్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పని బెయిల్ ఇచ్చినట్టుగా న్యూస్ వచ్చేసింది. సో ఎలా చూడాలి ఈ కేసుని? ఎందుకంటే మొదటి 2 రోజులైతే ఒక రకమైన అలజడి వాతావరణం, పోటాపోటీగా గొడవలు, రగడలు, వీళ్ళు ప్రచారం చేశారంటే వాళ్ళు ప్రచారం చేశారని ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. సో ఇది ఎలా చూడాలి మనం ఈ బెయిల్ ప్రక్రియ? అంటే ఇక్కడ బెయిల్ రావటానికి ఆయన సీనియర్ జర్నలిస్ట్ అని ఒకటే కాదు, ఆయన వయసును కూడా మెన్షన్ చేశారు ఆ లాయర్స్. 70 ఏళ్ళ పైన ఉన్నారని ఒకటి. రెండోది ఆయన ఎక్కడ పారిపోలేదు, ఆయనంతటికి ఆయనే వచ్చాడు. ఆయన వెళ్ళగానే సరెండర్ అయ్యాడు. ఆయన ఏదన్నా దీనికి కూడా సహకరిస్తాడు అన్న దాని మీద తప్ప అదేం పాజిటివ్ దీని కింద కాదు. సహజంగా ఇదేమంత పెద్ద క్రిమినల్ కేసు కూడా కాదు కదా, ఇదేమంత పెద్ద క్రిమినల్ కేసు కూడా కాదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏదైతే అన్నారో, ఇది సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అన్నారు కదా, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అన్న ఆయనకి కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆయనకి ఆయన ఎంత గౌరవంగా బిహేవ్ చేయాలి, రాష్ట్రం కానీ లేకపోతే దేశానికి సంబంధించి కానీ ప్రజల మధ్యలో నిజాలు బయట పెట్టాలి తప్ప వాళ్ళ మధ్యలో అనుమానాలు, విద్వేషాలు, లేకపోతే ఒక ప్రాంతాన్ని అవమానకరంగా మాట్లాడటం ఇటువంటివి చేయకూడదు కదా. అటువంటి చేశాడంటే ఇప్పుడు ఆయనకి ఒక విధంగా ఆయన చేసే ప్రొఫెషన్ ఆయన అవమానించినట్టు. ఇప్పుడు అంత సీనియర్ అయ్యి ఉండి మీకు కొన్ని బాధ్యతలు, ఆయన ఒక వ్యాఖ్యలు చేస్తుంటే, ఒక వ్యక్తి వ్యాఖ్యలు చేస్తుంటే ఆయన నవ్వినంత మాత్రాన ఆయన అరెస్ట్ చేస్తారా అని? నవ్వటం కాదు, ఆ రోజు నేను విన్నా ఇది మొత్తం డిబేట్. నవ్వటం కాదు, మీరు అట్లా అనకూడదేమో, అంటే మిమ్మల్ని తిడతారేమో, కానీ నేను కూడా ఆ పేపర్లో చూసినట్టు గుర్తు నాకు కూడా, నేను కూడా ఇంగ్లీష్ పేపర్లో చూశాను అని కంటిన్యూ చేశాడు ఈయన. ఎక్కడ చూశాడు అసలు, ఏ పేపర్లో అని చెప్పండి నాకు. పేపర్లో దాంట్లో ఇది ఆ ఉమెన్ సంబంధించి ఉమెన్ సెక్స్ వర్కర్, ఫీమేల్ సెక్స్ వర్కర్స్ అనే సెక్స్ వర్క్స్ దాని మీద చేసిన దీంట్లో సర్వే ఫస్ట్ కర్ణాటక ఉంది, సెకండ్ ఆంధ్రప్రదేశ్ ఉంది, థర్డ్ మహారాష్ట్ర ఉంది. అంతే తప్ప ఎక్కడ దాంట్లో అమరావతి ప్రస్తావన కానీ ఈ ఏరియాలో ఎక్కువ ఈ ఏరియాలో తక్కువ అని కానీ అసలు ఏమీ లేదు. ఆ తర్వాత ఆ కాలం కూడా ఇచ్చారు కదా, ఎక్కడ ప్రస్తావన లేదు. దాన్ని తీసుకొచ్చి అంటే అమరావతి ఏదో చంద్రబాబు నాయుడు గారు అన్నాడు, అసలు అక్కడ ప్రస్తావన అమరావతికి సంబంధించిందే కాదు ఆ డిబేట్, కానీ అమరావతిని దాన్ని తీసుకొచ్చారు. అంటే అది ఇంటెన్షనల్గా చేసినట్టు కదా. దానికి ఈయన ఇచ్చిన ఏది విమర్శ కూడా అట్లాగే ఉంది. దాన్ని ఏ విధంగా అంటారు అసలు? మీకు ఏముంది అక్కడ? మీరు ఒక కామెంట్ చేశారు అనుకోండి, మీరు అదే చైర్లో కూర్చుని కామెంట్ చేసినప్పుడు మీకు ఆ కామెంట్కి ఆధారాలు చూపించాలి కదా. ఆయన చూపిస్తున్నాడు కదా, ఏదో వార్తాపత్రికలో వచ్చిన. ఏ వార్తాపత్రిక? న్యూస్ పేపర్లో వెబ్సైట్లో వచ్చిన కథనాలు అవి చూపిస్తారు. అవి కాదు కదా, ఏదన్నా ఒక ఏజెన్సీనో లేకపోతే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీనో లేకపోతే గవర్నమెంట్ ఏజెన్సీలు వాళ్ళు చేస్తే అది కరెక్ట్. అంతేగాని ఈ ఏరియా ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు హైదరాబాద్లో మొన్న డ్రగ్స్ దొరికినాయి, మా సింగర్ మంగ్లీనో ఏదో వాళ్ళ పార్టీలో డ్రగ్స్ దొరికినాయి అన్నారు. హైదరాబాద్ మొత్తం ఇప్పుడు డ్రగ్ క్యాపిటల్ అనేద్దామా? అనలే కదా. అట్లా ఒక సిటీ అంటే ఏదైనా సరే సిటీస్ ఉన్నాయనుకోండి, సహజంగా జరుగుతుంటాయి. ఇప్పుడు విజయవాడ ఉంది, పెద్ద సిటీ, అట్లా గుంటూరు ఉంది, జరగవచ్చు. దాన్ని పట్టుకుని మీరు లేకపోతే వైజాగ్ ఉంది, జరగవచ్చు. ఎక్కడ సిటీస్ ఉన్న చోట ఇటువంటివి జరుగుతాయి. దాన్ని పట్టుకుని మీరు ఇప్పుడు ఇదంతా మొత్తం అనైతికంగా నియంతృత్వంతో అరెస్ట్ చేసినటువంటి ప్రభుత్వానికి ఇది చంపపెట్టు అని జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ రియాక్ట్ అయ్యారు. బెయిల్ అదే ఆయన ఎక్కడ మాట్లాడాలో ఎక్కడేం మాట్లాడకూడదో ఆయనకు అర్థం కావట్లేదు అనుకుంటా. ఇక్కడేమి గవర్నమెంట్ని సుప్రీంకోర్టు ఏం మందలించలా. ఒక విధంగా చెప్పాలంటే కింద కోర్టులో
ఆయన మందలించారు. ఎవరిని? కొమ్మినేని గారిని. మీరు యాంకర్గా కూర్చుని ఏం మాట్లాడాలో మీకు తెలియదా, ఏ విధంగా చేస్తారు మీరు? ఇప్పుడు వాక్ స్వాతంత్రం గురించి మాట్లాడారు కదా, 19(1). అవును, ఆర్టికల్ 19(1). మరి ఆర్టికల్ 19(2) కూడా మీకు తెలియాలి కదా, రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా. ఏది పడితే అది మాడకూడదు, వర్గ వైషమ్యాలు పెంచకూడదు, ప్రాంతీయ విద్వేషాలు పెంచకూడదు అని కూడా ఉంది కదా. మీ వ్యాఖ్యలకి ఆధారాలు లేకుండా మాడకూడదని ఉంది కదా. మరి అటువంటిప్పుడు ఏ విధంగా చేశారు? బాధ్యత ఎక్కడుంది మీకు? ఇవాళ ఇప్పుడు అట్లా అనుకుంటే కృష్ణరాజు గారే వాళ్ళ కోర్టులో ఏదో వచ్చింది, ఇది నేను తప్పు చేసిన, నా ఇంట్లో నా కూతురును భార్య కూడా నన్ను విమర్శించారని అన్నారు. అంటే దీనికి ఒకటే ఉదాహరణ మీకు జోగి రమేష్ గారు ఈ మధ్యన ఒక వీడియో వచ్చింది సార్ కదా, ఇంటర్వ్యూలో చెప్పాడు. అంతకుముందు ఏం చేశారు? వెళ్ళిపోయారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, ఆడవాళ్ళ గురించి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇంటికి వెళ్తే మా వైఫ్ నన్ను ప్రశ్నించింది, నువ్వు ఏ విధంగా చేయటువంటి, దీనికైనా మిమ్మల్ని అసెంబ్లీకి పంపింది అని నన్ను అడిగింది. మేము తప్పు చేసాం, అమరావతి విషయంలో తప్పు చేసాం, ఈ విషయంలో తప్పు చేసాం అన్నారు. ఆయన చెప్పిన మరుసటి రోజే వీళ్ళు కామెంట్లు చేశారు కదా. ఆయన ఒక మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అయ్యారు, అనుచరుడు. ఆయనకి రియలైజేషన్ వచ్చినప్పుడు ఈయనకి ఇంకా రాకపోతే వచ్చే వరకు ప్రజలు మిమ్మల్ని నమ్మరు, పట్టించుకోరు. కానీ అంటే ఇప్పుడు రిలీజ్ అవ్వడము ఇది అంతా ఒక ఆస్పెక్ట్ అయితే, ఇప్పుడు ఈ డిబేట్లో మెయిన్గా వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి పరిస్థితి, ఆయన కూడా ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తారా? ఒక కేసు, ఈ కేసులోనే, ఇదే కేసులో A2కి బెయిల్ వచ్చినప్పుడు ఏమన్నా కూడా వచ్చే అవకాశం ఉంటుందా? చెప్పలేము, ఎందుకంటే ఈయన కదా మెయిన్ అంది. ఆయనకి మెయిన్ దానికి ఒక బెనిఫిట్ ఏమొచ్చిందంటే, ఆయన అన్నదానికి యాంకర్కి ఏం సంబంధం అనేది సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. అక్కడేమి క్లీన్ చిట్ రాలా. వీళ్ళు చెప్పుకున్నట్టు క్లీన్ చిట్ లేకపోతే న్యాయం జరిగింది. ఏం న్యాయం? బెయిల్ అయితే న్యాయం జరిగినట్ట. మరి అయితే వీళ్ళు అరెస్ట్ చేసి లోపల పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని, అచ్చెన్నాయుడు గారిని, కొల్లు రవీంద్ర గారిని, వీళ్ళందరినీ అరెస్ట్ చేసి పెట్టారు. అందరికి బెయిల్ వచ్చింది. న్యాయం జరిగినట్ట? నువ్వు అన్యాయం చేసినట్టు అయిపోతుందా? బెయిల్ అది కాదు కదా. బెయిల్ రావటం అనేది సహజం. నార్మల్గా ఏంటంటే వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఇప్పుడు ఆయనకి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ అవి ఉన్నాయి, ఇవన్నీ ప్రజెంట్ చేస్తారు. మానవతా దృక్పథంతో ఇచ్చినట్టు చూడాలి. అంతే, మానవతా దృక్పథం. అట్లాగే కింద కోర్టు ఏ కండిషన్స్ అయితే పెడుతుందో ఆ కండిషన్స్ లోపడే బెయిల్ అని ఇచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ ఆయన కామెంట్లు చేయడానికి గ్యారెంటీ ఏంటి? ఇప్పుడు బెయిల్ పైన ఉన్నారు కదా, వాళ్ళు కామెంట్ చేయొద్దు అమరావతి గురించి అని కండిషన్ పెట్టారు కదా సుప్రీంకోర్టు. నువ్వు అమరావతి గురించి ఏ విధమైన వ్యాఖ్యలు చేయొద్దు అని చెప్పి అది కూడా వచ్చింది కదా. కానీ అంటే బెయిల్ వచ్చింది కాబట్టి బై ప్రొఫెషన్ మళ్ళీ ఆయన డిబేట్స్ మొదలు పెడతారు కదా, ఏ టాపిక్ అయినా మాట్లాడవచ్చు కదా. మాట్లాడవచ్చు, కానీ అది నేను అనేది అదేనండి, బాధ్యత ఉండాలి. ఒక సీనియర్ జర్నలిస్ట్ అని ట్యాగ్ ఉన్నప్పుడు దానికి తగినంత బాధ్యత కూడా ఉండాలి. ఇప్పుడు కోర్టులో, ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్నాడు, సీనియర్ అటార్నీ అంటే దాని మీనింగ్ ఏంటి? అతను వచ్చి ఒకవేళ అతను రావటం లేట్ అయితే జడ్జి కూడా వెయిట్ చేస్తాడు వాళ్ళ కోసం. ఓకే, వాళ్ళు ఒకవేళ ఏదైనా ఇంకో కోర్టులో ఉండి ప్రజెంట్ అవటానికి లేట్ అయింది అనుకోండి, జడ్జి వెయిట్ చేస్తాడు. అతను రాలేదు, వాళ్ళ అనుభవానికి ఇచ్చే గౌరవం. గౌరవం, ఆ గౌరవం నీకు నువ్వు తెచ్చుకోవాలి కదా. తెచ్చుకోవాలనుకుంటే నువ్వు ఇటువంటి పనులు చేయకూడదు కదా. ఇప్పటికైనా మరి రియలైజేషన్ వస్తుందో రాదో. కానీ అమరావతి అంటే ఒంటికాల మీద వేస్తున్నారు కదా ఇప్పుడు కూడా. ఇంకా ఇప్పుడు ప్రజలు తీర్పు ఇచ్చారు, 3 రాజధానులని వాళ్ళు అన్నారు, 1 రాజధాని వీళ్ళు అన్నారు. చివరికి వీళ్ళు గెలిచారు కాబట్టి అక్కడతో అయిపోయింది అనుకోండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అదే టాపిక్ తీస్తున్నారు, 500 ఎకరాలు చాలని చెప్పిన ఆయన మొన్న మాట్లాడాడు. ఆయన మాట్లాడినాక వీళ్ళు ఇంకొక అడుగు ముందుకేసి ఇక్కడ దాకా వచ్చారు వీళ్ళు. అంటే ఒకటండి, పరివర్తన అనేది లేదనుకోవాలా. అంటే ఆయన పరివర్తన, ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడంటే, తనకున్న 40% ఉన్నారు కదా, 39% ఎంతమంది వాళ్ళు ఈ మెంటాలిటీని మెచ్చుకుంటున్నారని ఆయన అనుకుంటున్నట్టున్నాడు. కాబట్టి ఎట్లాగే వెళ్ళాలనుకున్నాడు. ఆ 39 నిలబడినా మిగిలిన ఆడవు. అవును, ఇంకా అందులో తగ్గుతాయి. ఇదే మెంటాలిటీ ఉందనుకోండి, అది ఇంటాక్ట్గా ఉంచుకుంటారేమో. లేదంటే కొద్దిగా తగ్గుతాయో, కొద్దిగా అటు ఇటు అన్నట్టు మీరు అన్నట్టు. కానీ పెరగవు కదా. పెరగనప్పుడు మీరు అధికారంలోకి వచ్చే అవకాశం ఏమిటి ఉంటుంది? మార్పు మీలో లేకపోతే ప్రజల్లో కూడా మార్పు రాదు. మీ ఆలోచనలో మార్పు రాలేదనుకోండి, ప్రజల ఆలోచనలో కూడా మార్పు రాదు. రైట్. థ్యాంక్ యూ శ్రీరామ్ ప్రసాద్ గారు. ఇది అమరావతి విషయంలో చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా అవి ఖండించదగినటువంటి వ్యాఖ్యలు. కొమ్మినేని శ్రీనివాసరావు గారు సీనియర్ జర్నలిస్ట్గా బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు కూడా ఒక కండిషన్ రూపంలో పెట్టింది అన్నారు శ్రీరామ్ ప్రసాద్ గారు. ఆయనకి బెయిల్ వచ్చినంత మాత్రాన న్యాయం జరిగినట్టు కాదు, లేదా అమరావతిపై చేసిన వ్యాఖ్యలు నిజమైపోయినట్టు కూడా కాదు.
రాబోయే రోజుల్లో పరివర్తన చూపించకపోతే కనుక వైసీపీకి ప్రజలు దగ్గర అయ్యేటువంటి అవకాశం కూడా ఉండదని హెచ్చరిస్తున్నారు శివరాంప్రసాద్ గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.